డిఎస్సి 2025లో జరిగినటువంటి అక్రమాల మీద ఈరోజు కమిషనర్ గారిని మాట్లాడి దానికి సంబంధించినటువంటి అక్రమాల మీద సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి ఈరోజు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేము చెప్పేటువంటి ఏ మాటను కూడా ఆమె వినుకోకుండా వారు సమర్థించుకునే విధంగా వారు మాట్లాడడం కూడా జరిగింది. ప్రధానంగా కొన్ని విషయాలకు వచ్చేటప్పటికీ ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి డిఎస్సి సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి డిఎస్సికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సందర్భంలో ఎస్సీఆర్టీ ఈ పరీక్ష నిర్వహణ జరుగుతా ఉందని వీరు ఒప్పుకున్నారు కూడా. ఆ ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అయినటువంటి నవీన్ మొత్తం కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా ఆ అబ్బాయే చేస్తాడని కూడా ఒప్పుకున్నారు. మరి ఆ అబ్బాయి ఎలాంటి ఎన్ఓసి తీసుకోకుండా డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారని కూడా ఒప్పుకున్నారు. ఆ డిఎస్సి రాసిన తర్వాత నవీన్ కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని కూడా ఒప్పుకోవడం జరిగింది. మరి అలా వచ్చినటువంటి వ్యక్తిని వీరు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఆ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ ఉండడం, ఆ తర్వాత అబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత నవీన్ ను తొలగించి సెకండ్ మెరిట్ లిస్ట్ ను రిలీజ్ చేసి ఆ సెకండ్ మెరిట్ లిస్ట్ ను కూడా వెబ్సైట్ లో నుంచి తొలగించామని కూడా ఈ రోజు ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత డిఎస్సి నామ్స్ ప్రకారం ఎప్పుడు కూడా మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేసిన తర్వాత సెలక్షన్ లిస్ట్ వేయాలా, కానీ సెలక్షన్ లిస్ట్ వేయాల. ఈసారి సెలక్షన్ లిస్ట్ వేయకుండా నేరుగా అందరికీ కూడా ఇండివిజువల్ గా ఫోన్స్ చేసి కాల్ లెటర్స్ పంపించి వారిని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం రమ్మని చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా అలా జరగల. 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళలో కూడా కొంతమందికి జాబ్స్ ఇలా ఎందుకు ఇవ్వలేదని వాళ్ళు అడిగితే మీ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చామన్నారు. స్పోర్ట్స్ కోటా కోసం కింద ఎవరికి ఇచ్చినారంటే అసలు ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం కానీ విద్యా హక్కు చట్టం ప్రకారం కానీ ఖచ్చితంగా టెట్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే టీచర్ గా కొనసాగేదానికి అవకాశం ఉంటుంది. మరి వీరు స్పోర్ట్స్ కోటా కింద తీసుకున్నటువంటి టీచర్లలో చాలా మందికి టెట్ లేదు, డిఎస్సి లేదు, కేవలం 15 లక్షల రూపాయలు ఇచ్చినారని చెప్పి కొన్ని ఆడియోలు రిలీజ్ కూడా అయినాయి. మరి వాటి మీద కూడా దర్యాప్తు చేయాలని చెప్పినాం. స్పోర్ట్స్ కోటాకి ఒక నామ్స్ లేకుండా ఉండడం, మీ ఇష్ట ప్రకారం మీరు వాటన్నింటి కూడా స్పోర్ట్స్ కోటా కింద ఇవ్వడం కూడా మేము ఈ రోజు చెప్పినటువంటి అంశం. అదేవిధంగా మీరు డిఎస్సి మొట్టమొదటి నుంచి కూడా పరీక్షా విధానం ప్రారంభమైనప్పటి నుంచి కూడా చివరి రోజు దాకా కూడా అనేకమైనటువంటి అక్రమాలు దాంట్లో చోటు చేసుకోవడం కూడా జరిగింది. వాటన్నిటి మీద మేము కంప్లైంట్ ఇచ్చి మీరు దీని మీద సిబిఐ ద్వారా మీరు దర్యాప్తు జరపని మేము అడగాలని ముందుకు వస్తే ఒక్క అధికారి కూడా ఆన్సర్ చేయకుండా అందరూ కూడా అడ్డంగా ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేదానికి మాత్రమే వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. తప్పకుండా కూడా ప్రజల దగ్గరే మేము తెలుసుకుంటామని కూడా ఈ రోజు రావడం కూడా జరిగింది. తప్పకుండా ప్రజలకి మరిన్ని వాస్తవాలను కూడా చెప్పడం కూడా రాబోయే రోజుల్లో జరుగుతుందని తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.